తిండి పెట్టి తిట్టేవాళ్ళు బంధువులు. మనల్ని తిట్టినా కడుపునిండా పెట్టేది తల్లి. బంధువులు తిట్టినప్పుడు అందులో మాటలే ఉంటాయి. అవమానం ఉంటుంది. తక్కువగా చూసే చూపు ఉంటుంది. కానీ వాళ్ళ తిట్టు తర్వాత మన ఆకలి తీరదు. మన బాధ తరగదు. మన ఒంటరితనం అలాగే మిగిలిపోతుంది. తల్లి తిట్టినప్పుడు మాత్రం ఆ మాటలు కఠినంగా అనిపించినా ఆ తిట్టు మధ్యలోనే తిండి వాసన ఉంటుంది. ఇది ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతూనే ముందు తిను అంటుంది తల్లి. ఎందుకిలా అయ్యావు అని మందలిస్తూనే ఈ ప్లేట్ నిండా పెడుతుంది తల్లి. ఎందుకంటే తల్లి తిట్టు వెనక కోపం కాదు, భయం ఉంటుంది. నువ్వు తప్పిపోతావేమో అన్న భయం, నువ్వు బలహీనపడిపోతావేమో అన్న భయం, నీ జీవితంలో లోటు ఉంటుందేమో అన్న భయం. అందుకే ప్రపంచం తిట్టినప్పుడు మనసు విరిగిపోతే తల్లి తిట్టినప్పుడు మనసు బలపడుతుంది. బంధువులు మన తప్పుల్ని లెక్కిస్తారు. తల్లి మన కడుపు ఖాళీ ఉందా లేదా అని చూసుకుంటుంది. మనల్ని నిందించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన కోసం ఆకలిని కూడా మర్చిపోయేది ఒక్కరే, తల్లి. ఈ ప్రపంచంలో తిట్టు కూడా ప్రేమగా మారేది తల్లి దగ్గరే. అందుకే గుర్తుపెట్టుకో, మనల్ని తిట్టినా కడుపు నిండా పెట్టేది తల్లి. ఆ ప్రేమకు ఏ మాట సరిపోదు, ఏ రుణం తీరదు.